ఈవెన్ 40 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉన్న ఈ ఎండ వేడిమి నుంచే మనం తట్టుకోలేకపోతున్నాము. అలాగని మనం ఎండలో కూర్చున్నామంటే ఎండలో కూర్చోలేదు, నీడలో కూర్చుని ఆ ఎండ నుంచి వస్తున్న వేడిమిని మనం తట్టుకోలేకపోతున్నాం. అవునా కదండి? మీలో ఎవరైనా ఎండలో కూర్చుంటున్నారా? ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మీరు నీళ్ళను కూర్చుంటాం, కానీ ఆ ఎండ నుంచి వచ్చే వేడిమి, ఆ గుబురుని మనం తట్టుకోలేకపోతున్నామే. ఒకవేళ ఇన్ కేసు మనం ఈ లోకం మరణ అనంతరం ఈ భూమి మీద మన జీవితం ముగించబడిన తర్వాత మనము ఒక్కసారి నరకంలో అడుగు పెడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఒకసారి ఊహించుకోండి. అలాగే ఇంత భక్తి చేస్తున్నాం కదా, ఈ భక్తి అనంతరం దేవుడు మనల్ని అంగీకరించకపోతే దేవుడు అంటాడు, నువ్వు చేసిన భక్తి భూమి మీద సరి అయిన భక్తి కాదు, నాకు నచ్చిన భక్తి నువ్వు చేయలేదు, కాబట్టి నీవు అపవాదికిని వాడి దూతలకు ఏర్పాటు చేసిన ప్రాంతం ఏదైతే ఉందో, ప్రదేశం ఏదైతే ఉందో దానిలోనికి వెళ్ళు అని దేవుడు మనల్ని అన్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటంటారు? ఒకసారి ఊహించుకోండి అంటున్నా. దేవుడు మనల్ని అలా ఏం పంపించాడు? మనం ఈ భూమి మీద సరి అయిన రీతిలో మంచిగా భక్తి చేయగలిగితే, దేవుడు మెచ్చుకునే భక్తిని మనం చేయగలిగితే ఆయన మన మీద దయ చూపే దేవుడు, కనికరము చూపే దేవుడు, జాలి చూపే దేవుడు. అందుకనే కదండి అంత ప్రేమామయుడు ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహాభాగ్య నగరాన్ని విడిచిపెట్టి నిరంతరము కోట్ల కొలది దేవదూతలు పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానముల చేత కొనియాడబడుచున్న ఆ జీవము కలిగిన దేవుడు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి ఆసీనుడై ఉండవలసిన ఆయన మన మీద ప్రేమ చూపించి, మానవులమైన మన మీద దయ చూపించి, కరుణ చూపించి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంటే ఈ భూమి మీద మనిషి రూపిగా ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కానీ నా ప్రియమైన వారలారా, మనము చేసే భక్తి ఎలా ఉండాలి అంటే దేవుడు మెచ్చుకునే భక్తిగా ఉండాలి. పాస్టర్ గారు మెచ్చుకున్నంత మాత్రాన్ని దేవుడు మెచ్చుకోకపోతే ఉపయోగం ఏముందండి? అర్థమవుతుందండి? మనం చేసే భక్తి పాస్టర్ గారు మెచ్చుకునే భక్తి చేయకూడదు. తోటి విశ్వాసులు, తోటి సహోదరులు, మన ఇరుగు పొరుగు వారు చూసి మనల్ని మెచ్చుకునే భక్తిని చేయకూడదు. మనం ఎవరు మెచ్చుకునే భక్తిని చేయాలంటే జీవము కలిగిన దేవుడు, తన రాజ్యంలో మనకు చోటిచ్చే దేవుడు మెచ్చుకునే భక్తిని మనం చేస్తే అదే చాలండి. నా ప్రియమైన వారలారా, మనం ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలంటే మేలునే కోరుకోవాలి, మంచునే కోరుకోవాలి, జీవాన్నే కోరుకోవాలి. ఎండలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైనా ఎండలో నడవాలని ఇష్టపడతారా? ఎండలో కూర్చోవాలని ఇష్టపడతారా? ఇష్టపడరు. చల్లని ఆ చెట్టు కిందనో లేదంటే ఏసీ కిందనో ఫ్యాన్ కిందనో కూర్చోవాలని మనం ఇష్టపడతాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే మనం మంచిగా కోరుకుంటాం. చాలాసార్లు మన ఎదుట ఒక మంచి మామిడికాయ, ఒక కుళ్ళిపోయిన మామిడికాయ పెట్టారనుకోండి, ఏం కోరుకుంటాం? మనం మంచి మామిడికాయనే మనం కోరుకుంటాం, కుళ్ళిపోయిన దాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోం. దాని నుంచి వచ్చే ఎండనే మనం తట్టుకోలేకపోతున్నామే. ఎండని తట్టుకోలేక ఏసీలు వేయించుకుంటున్నాం, కూలర్లు వేయించుకుంటున్నాం, ఫ్యాన్లో కండెన్సర్ పని చేయకపోతే అర్జెంటుగా కండెన్సర్లు తెప్పించుకుని మరీ వేయించుకుంటున్నాం. ఎందుకని? ఆ వేడిమి నుంచి తప్పించబడాలి. ఈ వేడిమి నుంచే మనం తప్పించబడాలని ఆశపడుతున్నాం, కానీ శాశ్వతంగా ఉండే ఆ నరకము నుంచి, ఆ పాతాళ వేదన నుంచి తప్పించబడాలని ఎవరో ఆలోచన చేయట్లేదు. ఆలోచన చేస్తే మన భక్తి ఎలా ఉంటుందంటే సరైన రీతిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.